హాలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆ నలుగురు సెలబ్రిటీస్, అదే ఇక నుంచి సెలబ్రిటీస్ అవబోతున్నటువంటి ఈ పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. హాయ్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. మీరు ఇంకా సూపర్. అసలుకి మీరు ఇంకా సూపర్ అండి. ఏదో అలా మీ దయ అంతా. మీ తలలోంచి 2-3 చెగోడీలు కిందకు వచ్చేస్తూ ఉన్నాయి. అవునా? బాగుందా? బాగుంది. బాగా చేయమని చెప్పారు. ఎవరో బాగా ఎక్స్పెరిమెంట్ చేసినట్టున్నారు మీ హెయిర్ మీద. కానీ బాగుంది కదా ఫైనల్ గా. రిజల్ట్స్ బాగున్నాయి. అదే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను అమీర్పేట నుంచి వచ్చాను. పీబీఏ కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ జాబ్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ షాపింగ్ మాల్ లో ఈవెంట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇది షాపింగ్ మాల్ లో ఈవెంట్స్ యాంకరింగ్. ఓ వెరీ గుడ్, సూపర్. థాంక్యూ. హాయ్ శ్రావణి. Hi Suma garu, I'm a big fan of you. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. Madam, I'm Shravani and came from Hydernagar and I'm a teacher from Narayana Olympiad School from Physics Department. My hobbies are playing with my daughter. టీచర్ షర్మిల. హాయ్, హాయ్. నా పేరు షర్మిల. నేను ఒంగోలు నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్. మిమ్మల్ని చూడాలని ఎంతో విల్లుడిపోయి వచ్చేసాను. అబ్బో. చూసేసరికి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే మీరు వెళ్ళొచ్చు. చూస్తే సరిపోతుందా? నువ్వు ఏం చేయాలో అర్థం కాకపోతే వీళ్ళందరూ చాలా చేసేస్తారు. వాళ్ళకి పాయింట్లు వచ్చేస్తాయి. నేను చెయ్యలేను అనట్లేదు, చేస్తావు. చేస్తాను. కొంచెం గ్యాప్ కావాలి నీకు, అంతే కదా. మిమ్మల్ని చూస్తాను సరిపోయింది. ఆగు. కవిత. హాయ్ కవిత. నా పేరు కవిత. నేను దమ్మాయిగూడ నుంచి వచ్చాను. ఐఎమ్ హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి ఎప్పుడు నవ్వడం, నవ్విస్తూ ఉండడం, హ్యాపీగా ఉంచడం అందరినీ. ఎలా చేయగలుగుతున్నారు నీలాగా. మీరు ఆ పని? హౌ? మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవడం. చూసారా జోక్ ఏమైనా నవ్వారు? అమ్మా బాబోయ్. మీరు వచ్చాం కదా. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఇదే లేదు, ట్రీట్మెంట్? మీకే స్పెషల్ గా. ఓకే, థ్యాంక్ యూ. అబ్బో బాగుంది. ఎలా ఇలా అనిపించింది? నవ్విస్తారనమాట. లక్కీగా మేము ఇలా నవ్వించట్లేదు ఎవరిని. అందుకే మేము కొత్తగా ట్రై చేసాం ఇక్కడ. మేము అందరినీ మానసిక ఉల్లాసానికి లోను చేస్తున్నాము. మేము ఫిజికల్ గా మేము ఎవరిని నవ్వించట్లేదు. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉంది, నేను చెప్తాను. వెళ్ళు 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 వెళ్ళు, భయపడకు, వెళ్ళు. ఇంకొంచెం ముందరికెళ్ళు. ఎల్లో నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు. అక్కడే ఉంది, ఎల్లో నుంచి. ఒకటి స్టాప్ అన్న తర్వాత ఒకటేసి అది వెనక్కేసి. కళ్యాణి నీ స్కోర్ 9 18 27 28 29 30 31. అలెగ్జాండర్ గొప్పతనం చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? అలెగ్జాండర్ గొప్పతనం చెప్పాలంటే నేను ఎలా చెప్తానా? అలెగ్జాండర్ బోలెడన్ని యుద్ధాలు గెలిచాడు. అలెగ్జాండర్ బోలెడన్ని దేశాలని తన కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. కాదు, నోటితో అలెగ్జాండర్ కాదా? అలెగ్జాండరే, కానీ నోటితో చెప్తారు. ఓ ఇది జోకా? ఇప్పుడు మీరు చెప్పండి. నవ్వేగా. నేను క్వశ్చన్ అడుగుతా. సినిమా బాగా సినిమాలు ఏ థియేటర్లో ఆడతాయి? మంచి సినిమాలు, కొత్త సినిమాలు, బాగా వచ్చే సినిమాలు ఏ థియేటర్లో ఆడతాయి? మంచి సినిమాలు ఏ థియేటర్ లో ఆడతాయి? సినిమా థియేటర్ లోనా? ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తా. ఓకే. ఒక ఆయన అన్నాడంటే ఇంకో ఆయనతో, మీ ఆవిడ తప్పిపోయింది కదా, పేపర్లో ప్రకటన ఇవ్వచ్చు కదా అని. అప్పుడు వీడన్నాడంట, నేను అదే ఆలోచిస్తున్నాను, మా ఆవిడ తప్పిపోయి 4 రోజులు అయిపోయింది,
అప్పుడే పెళ్ళాం కావాలని ప్రకటనిస్తే వేరే వాళ్ళు నోరు చెవులు కొరుక్కోరు అని. వీడికి అలా అర్థమైంది. అది పెళ్ళాం అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది అసలు. చెప్పేద్దాం, స్ట్రిక్ట్ చెప్పేద్దాం. 1 2 3 గో. నువ్వు వెళ్ళి అక్కడ రెడీగా ఉంది గ్రీన్ లైట్, అది ఎల్లో అక్కడే ఉండు. లోపలికి వెళ్ళి ఇంకొంచెం ముందరికి వెళ్ళి చాలు. స్టార్ట్. షర్మిల నీ స్కోర్ 9 18 27. రెడీ 1 2 3 స్టార్ట్. ఎల్లో దగ్గర రెడీగా ఉంటుంది. లోపలికి ఇలా ఉండండి, ఇలా స్టార్ట్. రెండేయండి, స్టాప్ అన్న తర్వాత వేసే అది కూడా వేయండి, అది కూడా ఇటేసేనా? కాదు ఇటే. ఇంకా రెండు, ఇంకొక రెండా? ఇంకా రెండా? 9 18 27 28 29 30 31 32 33. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, జోక్ లాంటిదే. ఓకే. ఒక నర్సు డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడనమాట. మా మందులు చీటి రాస్తేనే తను మెడికల్ షాప్ అది వెళ్తూ ఉంటది. వెళ్తే నర్సు డాక్టర్ ని ప్రేమిస్తుంది అనమాట. కానీ ఎక్కువ మెడికల్ షాప్ అతని దగ్గరే ఉంటుంది. ఎందుకు అలాగ ఇంతకీ ప్రేమించింది డాక్టర్నా మెడికల్ షాప్ అతన్నా? డాక్టర్ రాసిన రాత మెడికల్ షాప్ వాడికే ఎరుక. అందుకని కదా. సూపర్. డాక్టర్ల వాళ్ళ ఆవిడలందరూ కూడాను డాక్టర్ గారు ఎప్పుడైనా ఏమైనా నోట్ రాసేసి వెళ్తే వీళ్ళు అడుగుతారేమో ఇదేం రాశారు అని. అదే కదా. లేదులే, ఈ మధ్య డాక్టర్స్ అందరు చాలా నీట్ గా రాస్తున్నారు. అయినా డాక్టర్స్ ఏమైనా ప్రత్యక్ష దైవాలు. చంపలేసుకోండి. వేసాను. మీకు. మీరు కూడా అన్నారు కదా. నర్సుల గురించి కూడా వేసుకోండి. నెక్స్ట్ టైం గట్టిగా పొడుస్తారు, లేకపోతే పర్వాలేదు, నాకు ఇష్టమే ఇంజెక్షన్ అంటే. టాబ్లెట్ హలో నర్సులు ఎక్కడమ్మా ఒకసారి ఇంజెక్షన్లు అంటే బాగా ఇష్టం అంట. 4-5 పొడి చేసేయండి. మీరేమైనా అడుగుతారా? ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మొబైల్లో కాల్ మాట్లాడుతాడు వాళ్ళ హస్బెండ్. అయితే వాళ్ళ వైఫ్ అంటుంది, ఏమంటే నాకు కూడా ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను. వాళ్ళ హస్బెండ్ అంటే సరే తీసుకొని మాట్లాడమంట. వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతుంటుంది అన్నట్టు వాళ్ళ వైఫ్. ఏమండి అత్తయ్య గారు జాగ్రత్త కొంచెం ప్రయాణంలో అని అంటారు. హస్బెండ్ అంటారు, అబ్బాయి ఎంత ప్రేమ మా మమ్మీ అంటే నీకు. అంటే అలా కాదండి, అత్తయ్య గారు నా పట్టు చీర కట్టుకొని వెళ్ళారు. అందుకన్నా అత్తయ్య గారి మీద అంత ప్రేమ. కాదు, చీర మీద. రండి. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. మీరు ఇప్పుడు ఎల్లో దగ్గరికి వెళ్ళి అప్పుడే కాదు స్టార్ట్ చెప్తా. స్టార్ట్. రెండు ఇది వేసేసేయండి, ఇంకోటి కూడా వేసేయండి వెనక్కి. ఇది ఒకటా? రావండి. ఒక రేంజ్ లో ఇరికేసింది. ఇక్కడ చూసావా ఎట్లా ఆడిందో. 9 10 11 12 13 14. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ఆది, పక్కన పిక్చర్స్.
కళ్యాణి సుకుమారుడు. చూద్దాం. Correct answer, 6 పాయింట్లు. శారద గారు ఏంటి చెప్పు, ఈ సినిమాలో గుర్తుందా నీకు? వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళమ్మమ్మ అంటే మమ్మీ వాళ్ళ అమ్మమ్మ. మమ్మీ వాళ్ళ మమ్మీ. అది వాళ్ళంటే అది ఎవరు? అది ఆది వాళ్ళ అమ్మమ్మ. ఆస్తి అంతా తనకిచ్చేస్తే మరి నీకో కిట్టమ్మా. నువ్వు ఉన్నావు కదా అమ్మమ్మ, నేను తీసుకెళ్తానుగా. మా నాయనే. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు, పక్కన పిక్చర్స్. శ్రావణి మహాత్ముడు. చూద్దాం. రాంగ్ ఆన్సర్. Right మహాత్మా. answer. కాదా? మహాత్ముడు కాదు. మహాత్మా. నెక్స్ట్ సెలబ్రిటీ నాని, పక్కన పిక్చర్స్. కళ్యాణి ఈగ. చూద్దాం. రాజమౌళి గారి డైరెక్షన్ లో నాని యాక్ట్ చేసిన సినిమా ఈగ. నెక్స్ట్ సెలబ్రిటీ మంచు విష్ణు, పక్కన పిక్చర్స్. శ్రావణి అనుక్షణం. చూద్దాం. అనుక్షణం ఎందుకంటే అందులో ఆయన పోలీస్ ఆఫీసర్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. కవిత డిక్టేటర్. చూద్దాం. Correct answer.
డిక్టేటర్. గన ఆంధ్ర తెలంగాణ అది సూపర్ డూపర్ జోడి మందేలే దన 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 కడప కర్నూలైనా నిన్ను నన్ను చూసే జనం మిసిల్ కొట్టాలి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, పెళ్ళని ఈ పెళ్ళి ప్రేమ పెళ్లి దంటని, అంతని నూరేళ్ల పంటని, నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతాని నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించాలని, నువ్వు ప్రేమించావని, ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు కవిత సూపర్ కవిత. చెప్పాలంటే నేను ఏ ప్రాక్టీస్ చేయలేదు. సో మీరు చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. కానీ మీరు ఎనర్జీ ఎనర్జీ బాగా చేశారు. థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా బుల్లెట్ లగా గుండెల్లో సరికొత్త రింగులేలో ఆవాసం ఇల్లాకే ఎగ్జాక్ట్ బోలో 3 2 1 పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరాగా. స్వామి రారా సినిమాలో హీరో ఎవరు? మరి హీరోయిన్ ఎవరు? స్వాతి. ఇప్పుడు హీరో చెప్పండి. అయ్యా హీరోనే మర్చిపోయారా మీరు? హీరో హీరో. మర్చిపోయారు. లేటెస్ట్ మూవీ వచ్చాడుగా. ఏమి నాయనా నిఖిల్. ఆప్షన్స్ కావాలా? నిఖిల్. అర్రే వెలిగింది బల్బు. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. నా దగ్గర నుంచి వద్దు. 2 కవిత, 3 కళ్యాణి, 1 షర్మిల. పూణే నుంచి చెన్నైకి 19 గంటల పాటు బైక్ మీద ప్రయాణించిన సినీ హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ అజిత్, బి ధనుష్. అజిత్. కరెక్ట్ ఆన్సర్. తీసుకుంటుంది. సినీ హీరో అజిత్ కి బైక్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే తన బైక్ మీద పూణే నుంచి చెన్నైకి 19 గంటల పాటు ప్రయాణించాడు. మధ్యలో బెంగళూరులో మాత్రం 2 గంటల పాటు రెస్ట్ తీసుకున్నాడంట. నాకు కూడా చాలా ఇష్టం అలా ప్రయాణం చేయాలంటే, కానీ ఏ మరి? నాకు ఇష్టమైన బండి ఎడ్ల బండి ఎప్పటికి చేరుకుంటానా అని ఆలోచిస్తుంది. ఇప్పట్లో వెళ్ళట్లేదు నేను. కొత్తగా ప్రిపేర్ చేయించాలి. యా ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ దట్ ఓల్డ్ ట్రెడిషన్ యు నో. ఓ ఇంగ్లీష్ లో చెప్పానా? ఎందుకు నా దగ్గర వద్దు, తీసుకోకు. వద్దు, 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 నా దగ్గర తీసుకోకు. నా దగ్గర అక్కడ తీసుకో. 1 కళ్యాణి, 1 షర్మిల, 1 కవిత. రింగ 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 జర జర, షకలక షకలక
అండి అసలు. అన్ని మీ దగ్గర నుంచి వచ్చిన కట్టలు తెంచుకొని వచ్చిన ఉత్సాహం అంటే ఇదే. మీలో చూశాను. తర్వాత ఈ మందు షాప్ ముందు సాయంత్రం పూట నించుంటారు. వాళ్ళకి ఏంటంటే చాలా సేపటి వెయిటింగ్ చేసిన తర్వాత సడన్ గా గేట్లు తెరిస్తే ఒక ఉత్సాహం వస్తుంది అనమాట, పట 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 అని. ఇట్లా అసలు మల్లన్న సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఇవ్వండి. ఏ విక్రమ్, బి విజయ్. విక్రమ్ కరెక్ట్, తీసుకోండి 3. కవిత 3. న్యూయార్క్ లోని టెడ్ సమావేశంలో పాల్గొని ఆ వేదిక మీద ప్రసంగించిన అతి చిన్న బాలికగా రికార్డ్ సృష్టించిన బాలిక పేరేమిటి? ఆప్షన్స్ ఇవ్వండి. ఏ ఇషితా కత్యాల్, బి మలాలా. ఇషితా కత్యాల్ కరెక్ట్ ఆన్సర్. ఏ వావ్. కవిత 3. అబ్బా, నా మీదే అందరూ నీకే ఫోకస్ పెట్టా, మరి నేనేం చేయాలి? కష్టపడి సంపాదించుకున్నాను. ఇషితా కత్యాల్ పాటలు బాగా పాడుతుంది, డాన్స్ చేస్తుంది. 8 ఏళ్ల వయసులోనే సిమ్రన్స్ డైరీ అనే పుస్తకం రాసింది. అతి చిన్న వయసులో టెడ్ సమావేశంలో పాల్గొని అద్భుతంగా ప్రసంగించింది. ఇషితా, యూర్ రియల్లీ గ్రేట్ యా. 8 ఏళ్లలోపే ఇన్నా, బాబోయ్ ఇంత వయసు వచ్చినా కూడా మేము అన్ని చేయలేకపోతున్నాం. బాగుంది. థ్యాంక్ యూ. ఉరిమురిమి నా మీద పడింది. ఆవిడ డాన్స్ అయితే నన్ను లాగింది. పోనీ మేమిద్దరం చేస్తుంటే ఈవిడొచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు తిప్పేసి వెళ్ళింది. నేనేమైనా కవ్వాలనుకుంటున్నారా అండి మీరు? టెడ్డీ బేర్ అనుకుంటుంది, అందుకు తిప్పేసి. నన్ను టెడ్డీ బేర్ అనుకుంటుంది ఆవిడ. అందుకు పట్టేసుకుని తిప్పేసి. మహేష్ బాబు అనుకుంటా. మహేష్ బాబు అనుకో, మీ ఇష్టం అండి అనుకోండి. రామాయణం ప్రకారం తిరుగులేని బాణం అని ఏ బాణం గురించి చెప్తూ ఉంటారు? రామబాణం. కరెక్ట్, 6 పాయింట్లు తీసుకోండి. కవిత ఉంది. ఫస్ట్ కవిత కాదు, ఎవరు చదివినామంటే? ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే. కవిత దగ్గర తీసుకో. నా దగ్గర కళ్యాణి దగ్గర. 3 లేదు, 1 2 తీసుకో. సరే, దీనికి 2. చెప్పిన మీరిద్దరు ఎక్కువగా కోటికి వెళ్తూ ఉంటారా? లేదు 2 తీసుకుంది. ఈవిడ చెప్పడం, ఆవిడ బేరం ఆడటం ఎలా ఉందంటే కితనే మీద అయితే 100 50 లేలో, ఠీకే లేలో అని వీళ్ళిద్దరు బేరాలాడేస్తున్నారు. అసలు మంచిగా అంటే 2 తీసుకో అంటే ఒక 2 అంటే మాకు మీరు కూడా బేరాలాడుకోండి అమ్మా. అయితే నా దగ్గర వద్దు. సేవడా ఇప్పుడు కూరగాయల మార్కెట్ అయిపోయింది. నాకు తెలియదు, మీరు అక్కడ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ చెప్పండి ఎంత అంటే సమన్యాయం అక్కడ ఎంత చేస్తా. అంటే ఎంత తీసుకుంటారు? 2 అందరి దగ్గర 2. తిరుగుబాటు సినిమాలో హీరో ఎవరు? బాటా కాదమ్మా, బాటు. బాటూనే. బాటైనా బాట చెప్పైనా ఒకటే. ఆన్సర్ రానప్పుడు బాటు అయినా బాటా చెప్పైనా ఒకటేనంట. ఏం చెప్పారు? ఆప్షన్స్. ఏ కృష్ణంరాజు, బి మాదాల రంగారావు. కృష్ణమరాజు. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకో. అవునా? న్యాయం చేసుకో. 1 1 1. లేదు 3 పాయింట్ న్యాయం నువ్వు నిజం చెప్పు, నువ్వు ఖాళీ సమయాల్లో కోటిలో బిజినెస్ చేస్తుంటావు కదా? బిజినెస్ ఉంది నీకు? కాదు, సైడ్ బిజినెస్ గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత సాయంత్రం అప్పుడు అలా హోటల్ వెళ్ళి చేసేస్తాను. చెప్పండి. న్యాయం తీసుకో. వద్దు, 1 1 తీసుకో. న్యాయం తీసుకోవాలి. 3 కావాలి. 3 తీసుకోవాలి. కళ్యాణి 2, కవిత 1. ఎన్నడుమయ్యో నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఒరి నాయనో అమ్మ ఎన్నడకయ్యో నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఒరి నాయనో ఈ పిల్లట కొయ్యో ముర్రో మిగిలున్నది నుయ్యో కొయ్యో చలిగాలి పడదో ఎమ్మో
నా జోలికి రాబోద్దమ్మో. నా మార్క్స్ అన్ని తీసేసుకున్నాను, అందరూ కలిపి ఫస్ట్ రౌండ్ లో ఎంత బాగా ఆడాను. అందుకని మరి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటావు కొంచెం easy గా అడగాలి, నాకు తెలిసిన కొంచెం క్వశ్చన్స్. బాగా ఆడాలి మరి నువ్వు, సరేనా? ఈ అంతే ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే 100లో 10 ఐదులు తగ్గించి దానికి 100 కలిపితే అది ఎంత అవుతుంది? మళ్ళా 100లో 10 ఐదులు తగ్గించి దానికి 100 కలిపితే ఎంత అవుతుంది? 10 ఐదులు ఆ. తర్వాత తగ్గించి అందులోకి 100 కలిపితే ఎంత అవుతుంది? 150. కరెక్ట్. 100లో 10 ఐదులు తగ్గించి అంటే 50 తగ్గించి, ఆ 100లో 50 తగ్గితే 50 ఉంటుంది, దానికి 100 కలిపితే మొత్తం 150 అవుతుంది. తీసుకోండి. ఏ న్యాయం చేసుకో, ఇప్పుడు కూడా నువ్వు కూడా న్యాయం చేసుకోవాలి. ఈవిడ న్యాయం తీసుకోవడం ఏంటండి బాబు? అంతే, నేను న్యాయం తీసుకుంటాను. ఆ వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి కదా. మీ అమ్మమ్మ గారు న్యాయ దేవత. అవును, అది వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ బావగారు లాయర్, అందుకే. తీసుకోండి. కళ్యాణ్ నుంచి 3 పాయింట్స్, చంద్ర నుంచి 3 పాయింట్స్. పురాణాల ప్రకారం పార్వతీదేవి తండ్రి పేరు ఏమిటి? తెలీదు. ఒకసారి మనం పార్వతీదేవి అనగానే ఈవిడ కళ్ళు తేలేసి కైలాసం వైపు చూసుకోండి. నిజంగానే తెలియదు. నిజంగానే చూసాను, పార్వతీదేవి కళ్ళల్లో గుర్తొచ్చింది, కానీ మన మదర్ ఎవరో తెలియదు. నాకు నేను అడిగింది ఫాదర్ గురించి, మదర్ కాదు. సారీ, చెప్పండి ఆప్షన్. ఏ దక్షుడు, బి హిమవంతుడు. దక్షుడు. హిమవంతుడు, పర్వతుడు, పర్వతరాజు ఇలా పిలుచుకుంటారు పార్వతీదేవి తండ్రిని, ఆయనే హిమవంతుడు. సతీదేవి తండ్రి పేరు దక్షుడు. దక్షయాగం చేసినప్పుడే కదా పిలవలేదని చెప్పి కోపంతో సతీదేవి ఆ యజ్ఞగుండంలోకి దూకేస్తుంది, అప్పుడు శివుడికి కోపం వస్తుంది, అంతా ఉంది కదా కదా. తర్వాత మళ్ళీ అన్నమాట పార్వతీదేవిగా పుడతారు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సూపర్ నాటి మరదలా సురిలక ఉన్నవే. అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్, ఎవడాపుతాడు చూద్దాం బాబో, తొడిగేస్తా గోల్డ్ రింగు, ముడి వేస్తా చీర కొంగు, మనువాడి తీసుకపోరా బాబో 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 బో బో బాబో బాబో. హే సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సూపర్ నాటి మరదలా సురిలక ఉన్నవే. కళ్యాణి బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం కళ్యాణి, రామ్, చూద్దాం. నెక్స్ట్ చిత్రం కళ్యాణి, కాజల్, చూద్దాం. రాశి ఖన్నా, కళ్యాణి -6. గోవింద 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 గోవింద, అరే బాగు చైనను గోవింద, కళ్యాణి ఊహలు గుసగుసలాడే హీరోయిన్, ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? చాలా బాగా ఫీల్ అవుతుంది. వచ్చిన చాలా marks న్యాయంగా పోయినాయి ఫీల్ మళ్ళీ. అవుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆవిడకి మార్కులు వాళ్ళకైతే పోవడంతో న్యాయంగా feel న్యాయంగా feel అవుతుంది, correct. మీరు కూడా న్యాయంగా ఫీల్ అవుతున్నారా? నెక్స్ట్ చిత్రం శ్రావణి, రామ్ చరణ్, చూద్దాము.
మీరు రామ్ చరణ్ అని ఎలా చెప్పారు? స్పెక్స్ అండ్ బియర్డ్ చూసి స్పెక్స్ చూసి మీరు రామ్ చరణ్ అనుకున్నారు. ఒకటే ఫ్యామిలీ కదండి, కళ్ళజోడు మార్చుకుంటూ ఉంటారు వాళ్ళు. అయినంత మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఎలాగా? ఇక గడ్డం అంటారా? వాళ్ళు ఒకటే పార్లర్ కి వెళ్తారు, ఒకటేలాగా షేవ్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. రామ్ చరణ్ అనుకున్నారు, కానీ వచ్చింది సాయి ధర్మతేజ్. అక్కడ ఇక్కడ కామన్ గా ఉండేది తేజ్ మాత్రమే. మీకు పోయింది 6 -6. నెక్స్ట్ చిత్రం. షర్మిల, రెజీనా. చూద్దాం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో గువ్వా గోరింక సాంగ్ ఎర్రగా తీసేశారు. సాయి ధర్మతేజ్, రజీనా సూపర్ స్టెప్స్ చేశారు ఇద్దరు. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. కళ్యాణి, హీరో నితిన్, గ్లామరస్ నితిన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. షర్మిల, కొంచెం 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. -6. నిత్యమేనేమో కదా? ఏమో తెలియదు. అసలు ఇంకొంచెం చూస్తే బాగుండేది. చూద్దాం. నిత్య మేనన్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే గేమ్. ఒక బంతి తీసుకోండి, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి దొర్లించండి. మార్కులు ఇచ్చాం కదా, యువతలు పట్టుకోండి. దీన్ని దొర్లించండి, దొర్లించండి, దొర్లించండి. ఇక్కడ తీసుకొచ్చి దీని మీద పెట్టండి. ఇలా పట్టుకోవచ్చు. తర్వాత తీసుకొచ్చి ఈ రింగ్ మీద ఇలా మీ చేతుల సహాయం లేకుండా పెట్టేయండి. ఇప్పుడు ఒక చిన్న బంతి తీసుకోండి, దీన్ని ఇలా పెట్టండి. దీన్ని కూడా ఇలాగే సేమ్ టు సేమ్ దొర్లించండి, దొర్లించండి. పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలా పడిపోతే ఇంకో బంతి తీసుకోండి. స్లోగా దొర్లిస్తే బెటర్. ఇక్కడ వచ్చిన తర్వాత దీని దగ్గర పెట్టుకొని ఇలా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. ఇప్పుడు దీన్ని కొట్టండి. 4. మళ్ళీ ఒక బంతి, దాన్ని దొర్లించండి, పెట్టండి. చిన్న బంతి తీసుకొని రండి, పట్టుకోండి, దాన్ని బుట్టలో వేయండి. ఆ పెద్ద బంతిని కొట్టేసేయండి. ఇదే గేమ్. ఓకే, రెడీ? 1, 2, 3 గో. ఆ టేబుల్ మొత్తం దాటిన తర్వాతే పట్టుకోండి, దానికన్నా ముందు పట్టుకోండి. రివర్స్ లో పట్టుకో. కమాన్, తొయ్యండి, తొయ్యండి, పట్టండి. వదిలేండి, వదిలేండి. ఇంకో బంతి తీసుకోండి, ఇంకో బంతి తీసుకోండి. చేత్తో తీసుకోండి, చేత్తో తీసుకోండి, కాళ్ళతో వద్దు. ఇక్కడ పెట్టండి, తొయ్యండి. ఇప్పుడు దాన్ని టేబుల్ దాటిన తర్వాత పట్టండి. తీసుకొచ్చి పెట్టండి. చిన్న బంతి తీసుకోండి, పెట్టండి, దొర్లించండి. రివర్స్ లో పట్టుకోండి, 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 వేసేయండి. పెద్ద బంతిని కొట్టండి. పెద్ద బంతి తీసుకోండి, పెట్టండి, దొర్లించండి. అలా దొర్లించమని చెప్పలేదు.
ఆ 2 బంతులు కొట్టేశారు, 2 బంతులు అందులో పెట్టేశారు. సో 24 పాయింట్స్ వచ్చాయి మీకు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. బంతి తీసుకోండి, పెట్టండి, దొర్లించండి. దాన్ని దొరలనివ్వద్దు, మీరే దొర్లించండి. రానంటుందా పాపం? సరిగ్గా చేత్తో పట్టుకోవద్దు. ఇంకో బంతి తీసుకోండి, ఇంకో బంతి తీసుకురండి. అసలు వేలు టచ్ అవ్వనివ్వద్దు. వేలుకు పైకి నడిచినట్టు నడుస్తుంది బంతి. తీసుకురండి, వేలుతో టచ్ చేయొద్దు, వదిలేయండి. చిన్న బంతి తీసుకోండి, దొర్లించండి చిన్న బంతిని. పడేయండి గుట్టలో. పెద్ద బంతిని కొట్టండి. ఇంకో బంతి తీసుకోండి పెద్దది. ఒక్కటే పెద్ద బంతి కొట్టావు, ఒక చిన్న బంతి వేసావు. 12 పాయింట్లు వచ్చాయి నీకు. తీసుకో. డిన్నర్ సెట్. వన్ 2 3 గో. పెట్టు, దొర్లించు. కమాన్. వదిలేసేయ్, వదిలేసేయ్. ఇంకోటి తీసుకో తొందరగా. దొర్లించు, దొర్లించు. దాటని, ఆ టేబుల్ దాటని. ఇప్పుడు పట్టుకో తొందరగా. చిన్న బంతి తీసుకో. నో నో నో, దాటాలి దాటాలి దాటాలి. దాటని దాటని, కంగారేమిటి? పెట్టు, ఇప్పుడు కొట్టు. పెద్ద బంతి తీసుకో, పెట్టు, దొర్లించు. టేబుల్ మొత్తం దాటాలి. కొట్టు. రెండు 4 24. రైస్ కుక్కర్. కవిత, మీ టార్గెట్ 36. 36 పాయింట్లు వచ్చాయంటే మీరు విన్ అయిపోతారు. లేదంటే విన్ అయ్యేది కళ్యాణి. రండి. అంటే 6, 3 చిన్న బంతులు, 3 పెద్ద బంతులు. చాలా ఈజీ. రెడీ కవిత? 1 2 3 గో. దొర్లించే. బంతి మాత్రమే దొరలాలి. వావ్, టీ వడగట్టినట్టు వడగట్టారు. ఆడుతున్నారు. వెరీ గుడ్. కమాన్, వేసేయండి. పెద్ద బంతిని కొట్టండి, పెద్ద బంతి పెట్టండి, దొర్లించండి. కమాన్, యూ క్యాన్ డూ ఇట్ బెటర్. యా, అంతే. వద్దు, బాడీ వదిలేయండి. వద్దు, బాడీ కూడా తీసుకునేలా ఉన్నారు మీరు. పెట్టండి అక్కడ. ఇంకోటి తీసుకోకపోతే పోయింది ఎప్పుడు. ఎస్, కమాన్, వెరీ గుడ్. ఇక్కడ పెట్టండి. చిన్న బంతి తీసుకోండి, దొర్లించండి, పట్టండి, కొట్టండి, వేసేయండి. ఒకటి పెద్దది పెద్దది పెద్దది. సూపర్. 4 వేసేసాడే, 24 పాయింట్లు వచ్చాయి. కూల్ జగ్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ కళ్యాణి. హరి 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 హరి, నువ్వు చాలా చాలా పొదుపరి. కిరి 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 కిరి, ఇక చాలోయ్ చాలోయ్ గడసరి. సుక్కు 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 సుకుమారి సుకుమారి, సొగసియవే
కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ బార్ అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్ గిఫ్ట్ గా.